మన నెల్లూరులో అయితే ఎగ్జిబిషన్ పెట్టున్నారనమాట, కాశ్మీర్ ఎగ్జిబిషను. మాకు ఎప్పుడు కాశ్మీర్ వస్తుంది, దుబాయ్ ఎగ్జిబిషన్ అని వస్తుంది, ఇంకా రకరకాలు పెడుతుంటారండి. అవి చూస్తే ఏంటంటే ఆ ఎగ్జిబిషన్ అంతా కాశ్మీర్ అయితే కాశ్మీర్ మోడల్లో ఉంటుందన్నమాట, లోపల కొంచెం ఇంట్రడక్షన్. దుబాయ్ అయితే దుబాయ్ మోడల్లో కొన్ని అలాగ పెడతారనమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అది చాలా ఫన్నీగా బాగుంటుంది అనమాట అప్పుడప్పుడు విజిట్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలైతే బాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట వెళ్ళాలని. ఓకే చూద్దాము ఏంటా అని. మాకు దగ్గరలోనేనండి, ఇక్కడ బైపాస్లో ఉంటుంది, మినీ బైపాస్లో. మాకు కొంచెం ఒక 10 minutes ట్రావెల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అంటే కార్లో కానీ బైక్లో కానీ ఒక 10 minutes చాలు. సో ఇంక బయలుదేరేసాము. పిల్లలు చూడండి ఏం ఆనందంగా వెళ్తున్నారు. మా వారిని చూడాలి, పిల్లల కంటే మరీ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారండి. అసలు చిన్న పిల్లవాడు అయిపోతాడు మా వారైతే. ఇంక ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఆత్రం చూడు వాడు, ఆత్రం చూడు వాడికి. చేసుకొని వస్తే ఏందమ్మా ఇది? అది ఫోటో బాగుంది బాగుంది వెరైటీగా. లోటస్ అమ్మా, ఆర్టిఫిషియల్ తెలుసు నాకు కూడా, కానీ లోటస్ లోటస్ రైట్ వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్ చలి, అసలు ఆ చలికి తట్టుకోలేకపోయాను. ఏదో కథ మామూలుగా ఉంటుందిలే, ఏమో లేక అంటే కాశ్మీర్ ఎగ్జిబిషన్ కదా, కాశ్మీర్లో ఉన్న మంచు కొండల్లాగా మంచులాగా పెట్టేశారనమాట. ఆ ట్రీస్, ఆ మంచు అంతా ఏమంటాం యాపిల్ ట్రీస్ ఆ కాశ్మీర్లో ఉంటాయి చూడండి. అవి మంచులో హిమాలయాల్లో ఉండే ఎనిమల్స్ అవి అన్నీ ఉంటాయి కదా, వాటి నేమ్స్ నాకు సరిగా తెలియదు. సో అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ కల్చర్ ఏంటి అనేది చాలా నీట్గా అంతా సెట్ చేశారనమాట. బాగుంది. అయితే అవి మన దగ్గరికి పోయి తాకనివ్వట్లేదు. ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనమాట. చాలామంది ఏంటంటే ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని దీంట్లోనే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. చూసి ఎంజాయ్ చేయడం తక్కువ అయిపోయిందండి, అనకూడదు కానీ మనలో అనమాట. అసలు అందరూ ఫొటోస్ వీడియోస్గా వస్తున్నారు. నేను కూడా వీడియోని తీస్తూనే ఉన్నాను. కానీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు మామూలుగా ఎగ్జిబిషన్స్ అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదండి. కాకపోతే నార్మల్గా వెళ్తాను, ఇంక పిల్లలు కదా వాళ్ళు ఇష్టపడతారు పాపం తీసుకెళ్ళాలని, ఇంకా వాళ్ళతో పాటు వెళ్తానమాట. ఇంకా మా వారైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నేను కామ్గా చూసుకుంటూ ఉంటానన్నమాట. అందుకని ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాను నేను అన్నిటికీ. ఇంకా ఇక్కడ చూడండి యాపిల్ ట్రీస్ అవి ఇవి, పిల్లలు అయితే ఎంత బాగా హ్యాపీగా ఉన్నారు. అసలు అయితే వాళ్ళని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు. ఈ వెడితిరి వాటి మీద మనం ఎక్కేదానికి లేకపాయా, వచ్చింది ఎందుకు? ఓకే అబ్బా చల్లగుంది బాబా, బాబు కూలర్ చల్లగుంది బాబా. పాప చిన్నప్పుడు మీరు చేశారు కదా సైన్స్ ఫేర్.
అన్నీ టచ్ చేయకూడదు వీళ్ళకి ఏమి. అదిగో సోల్జర్స్, అదిగో సోల్జర్స్ సార్. ఫోటో పడుతుందా వేసినట్టు అక్కడ పట్టుకోకూడదు అక్క. ఏంది ఇది? అల్లాయి సాయి 3D పిక్చర్స్. ఆ నిల్చొని ఫోటో తీసుకోవచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళినాక ఇక్కడ ఏంటంటే అన్ని ఫోటోషూట్ లాగా చాలా బాగున్నాయి. అంటే ఫ్రేమ్స్ 3D ఫ్రేమ్స్ అంటాం కదా, చాలా బాగా ఫొటోస్ దిగడానికి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. బాగా పిల్లలు మా వారైతే ఫుల్గా ఫొటోస్లో ఇన్వాల్వ్ అయిపోయారు. నేనైతే వాళ్ళని షూట్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా పోజులు ఇస్తూ చాలా బాగున్నాయి అనమాట. అంతా చూడండి ఇలాగన్నీ చుట్టూరు ఫ్రేమ్స్ లాగా ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్లో పోయి మనం నిలబడితే మనము అక్కడికి వెళ్ళిపోయినంత ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా అంత బాగున్నాయి. సో ఓకే, అలాగని ఫొటోస్ అవి అన్నీ దిగుతూ అందరం బాగున్నాం. మంచి ఫన్ అండి. పిల్లలకైతే బాగా ఫుల్ ఎంజాయ్మెంట్. ఆ సమ్మర్లో కూల్గా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ స్టార్టింగే ఉందన్నమాట. మంచు అంతా కాశ్మీరు ఆ టైప్లో ఉంటుంది. లోపలికి వెళ్తే మళ్ళీ అన్ని మామూలు ఎగ్జిబిషన్స్ లాగినానమాట. అన్ని గేమ్స్, ఆటలు, షూటింగు అవన్నీ ఉంటాయి కదా. రింగ్స్ వేయడము, ఏమైనా గిఫ్ట్ వస్తుందేమోనని కాయిన్స్ మామూలుగా బౌల్స్ వేస్తూ ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని గిఫ్ట్స్ అవి ఉంటాయి కదా. ఖచ్చితంగా అది ప్రతిసారి ఆడతారనమాట. ఈసారి చిన్న చిన్న డబ్బాలు 2 మా ఇద్దరు గెలుచుకున్నారు. అసలు అయితే అమౌంట్ ఏమి ఎక్కువగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మా వాడు అక్కడ పాము ఉంటే మమ్మీ తీసి అంటున్నాడు. ఆమెను అడిగితే అది 500 చెప్తుందండి. అసలు అవి బాబోయ్ మా వాడు అక్కడ పెట్టేశాడు. కొంతసేపు దాంతో ఆడుకున్నాడు అనమాట. అలాగా ఆడేసుకొని అక్కడ పెట్టేసి వచ్చేసాడు అనమాట. బాగుంది. ఇంకేంటంటే అక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళామంటే ఫుడ్ కోర్ట్ లాగా ఫుడ్ కూడా బాగా పెట్టున్నారనమాట. అన్ని మంచూరియా, పానీపూరి, ఇంకా డ్రింక్స్ ఇవి ఉన్నాయి కదా మామూలుగా గోలీ సోడాలో ఉంటాయి కదా, డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట అన్నీ పెట్టున్నారు. ఇదండి ఈ గేమ్ ఆడతారనమాట మా పిల్లలు ఖచ్చితంగా. అసలు ఏదో విన్ అవ్వాలతాము అనే కాన్ఫిడెన్స్లో వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏముండదు, చిన్న డబ్బానో ఏదో ఒకటి వస్తుందన్నమాట. అస్సలు ఎందుకులేండి అవి నాకైతే చూస్తూ ఉంటాను. కాకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్ బాగుంటుంది, హ్యాపీగాని చూస్తూ అన్ని నేను అన్ను పర్లేదు పా. సబ్సిడీ 78,000 సబ్సిడీ. ఇల్లు కట్టించుకుంటే అది పెట్టుకోవడం మేలు అసలు. అక్కడ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టున్నారనమాట. అంటే సోలార్ సిస్టమ్ ఉంటుంది కదా ఇప్పుడు రీసెంట్గా, అంటే కరెంటుతో పని లేకుండా మన గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా, అది పెట్టున్నారండి. చాలా బాగా అనిపించింది. మనం ఇప్పుడు కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్ట్ చేసుకున్న హౌసెస్ నీట్గా సోలార్ సిస్టమ్ పెట్టుకున్నామంటే హ్యాపీగా ఉంటుందండి. మనకు సరిపడా పవర్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా పవర్ ఉంటే మనము దాన్ని గవర్నమెంట్ వాళ్ళకు కూడా సేల్ చేసేయచ్చు అనమాట. అలా ఉంటుంది. దాని గురించి డీటెయిల్స్ తెలియదు బాగా, కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి అంత జైంట్ బిల్ అన్ని. మా వారైతే మా కుసుమని సాయిని ఎక్కమంటున్నారు. ఎక్కుతారంటే మా పాప అయితే దడ అనమాట. అమ్మాయికి అస్సలు అలాంటివంటేనే దూరం, అసలు ఎక్కదు, భయపడిపోతుంది. నేను ఎక్కను, నువ్వు వస్తే ఎక్కుతానంటుంది. మా వారే నేను రాను నేనే ఎక్కిస్తానని ఇద్దరు కామెడీ చేస్తున్నారనమాట. ఎట్టకేలకి ఎక్కకుండా సైలెంట్ అయిపోయింది మా పాప.
ఇంకా ఎగ్జిబిషన్కి అంటూ వస్తే ఏమైనా తినకుండా ఉండరు కదా పిల్లలు. ఇంక వాళ్ళకైతే ఇద్దరికి గోబీ మంచూరియా ఉంటుంది కదా, అది ఒక 2 ప్లేట్స్ తీసి ఇచ్చేసారు. శుభ్రంగా తిరుగుతూ తినేసారనమాట. అయితే వేడిగా ఉంది, కాలిపోతుంది అనమాట నోరు అలాగా. తర్వాత ఏంటంటే గోలీ సోడా, ఖచ్చితంగా ఇది కూడా తాగుతారండి, చాలా బాగుంది. సో అలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా వెళ్ళారా? నెల్లూరులో ఉన్న వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదంటే ఇంక ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.